హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీశ్రీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకు నేను ఎగ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టమాటాను కోసుకుందాం. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అందులో 3 గార్లిక్ ముక్కలని కూడా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. కరివేపాకుని కూడా వేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి. మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకుందాం. వీటిని కొద్దిసేపు మగ్గనిద్దాం. దాని తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం. క్యారెట్ని వేసుకుందాం. అలాగే టమాటా ముక్కలని కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ అనేది టమాటా ముక్కల మీద వేసుకోండి. అప్పుడు టమాటాలు అనేవి మంచిగా మగ్గుతాయి. వీటిని కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుందాం. 1 స్పూన్ కెచప్ని కూడా వేసుకుందాం. 1 స్పూన్ డార్క్ సోయా సాస్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ షేజ్వాన్ సాస్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని బాగా కలుపుకోండి. అందులో ఇప్పుడు 3 గుడ్లని కూడా కొట్టుకుందాం. గుడ్లని కలపకుండా పెద్ద ముక్కలు అవ్వడం కోసం కొంతసేపు వీటిని కవర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోండి. ఇలాగ పెద్ద ముక్కలు వచ్చేలాగా కలుపుకోండి. తగినంత ఉప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ రైస్ని కూడా వేసుకుందాం. మసాలా అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకుందాం. అంతే, ఎగ్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.